నమస్కారం. పూరి జగన్నాథ్ అందరూ పూరి గారి గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ కథ అనుకున్న దగ్గర నుంచి ఒక కసిగా సినిమాని తీయాలనే ప్రయత్నం ఉంటుంది. ఒక్కొక్కసారి దానికి కావాల్సిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కుదురుతారు, ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. మా అందరికీ సహజం అది. కానీ పూరి గారికి ఈజాన్కి ఒక హీరో అండ్ ప్రొడ్యూసర్ దొరకడం కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే ఎప్పుడు కళ్యాణ్ గారి సినిమా గురించి చెప్తూనే ఉన్నారు కలిసినప్పుడు. అలా ఇందాక కూడా పక్కన కూర్చోగానే ఫస్ట్ హాఫ్ 1 hour 2 minutes, సెకండ్ హాఫ్ 1 hour 5 minutes, అంటే మేము కూర్చున్న 10 నిమిషాల్లో కూడా సినిమా గురించే మాట్లాడుతున్నారు. సో వాళ్ళిద్దరు కసిగా తీసిన ఈ ఇజం పెద్ద సక్సెస్ కాబోతుంది. ఎందుకంటే లక్కీగా ఈ ఇయర్ మాకు కూడా అన్నీ బాగున్నాయి, మేము చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. కాబట్టి ఇజం కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. ఆల్రెడీ ప్రూవ్డ్ విజువల్స్గా చూస్తుంటే అర్థమవుతుంది. సో పూరి గారు నాకు పూరి గారితో ఈడియట్ అనే సినిమా ఎప్పుడు నా కళ్ళ ముందు అదే సినిమా కనిపిస్తుంది. నాకు మళ్ళీ ఇంకొక ఈడియటే కనిపించింది ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ భయ్య. కళ్యాణ్ గారు రాక్ 20th రిలీజ్ చేసి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మార్నింగ్ షో అదే టాక్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.